హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్. సో ఎప్పుడెప్పుడు అనేది తెలుస్తున్నటువంటి విద్యార్థులకు ఒక బ్రేకింగ్ న్యూస్ ఇది. సో ఏంటంటే మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను. సో ఏప్రిల్లో 22 లేదా 23 లేదా 21 ఈ 3 తేదీల్లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అవుతాయి అని ఆ 3 వీడియోలో చెప్పాను. సో అనుకున్నట్టుగానే మనకు ఏప్రిల్ 23వ తారీఖు 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈసారి 10వ తరగతి పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీళ్ళంతా కూడా రెగ్యులర్ విద్యార్థులు. సో వీరిలో 5,64,064 మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు 51,069 మంది తెలుగు మీడియం అయితే రాశారు. సో మీకు తెలిసిన విషయమే. మీకు ఈ ఫలితాలు మనకు అఫీషియల్ వెబ్సైట్లో bsc.ap.gov ఉండొచ్చు, రావచ్చు. అలాగే xyzbrain.in కూడా మీకు అవైలబుల్గా ఉంచుతాను. అలాగే మీకు డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా తెలుసుకోవాలంటే మనకు మన వాట్సాప్ మిత్ర అని ఉంటుంది, ఒక నంబర్ ఇస్తాను మీకు. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, ఆ నంబర్లో కూడా మీరు ఈజీగా అయితే పొందొచ్చు. అండ్ సో మనకు పేపర్ కరెక్షన్ ఎలా జరిగింది అని చాలామందికి అయితే ఒక డౌటు. సో మనకు మా మిత్రులు కొంతమంది పేపర్ కరెక్షన్కి వెళ్ళారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేశారు. అలాగే వాళ్ళకి చెప్పిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు చెప్తాను ఇక్కడ. సో వీడియో స్కిప్ చేయాలి, రెండు చూడండి. అండ్ ఫస్ట్గా వచ్చేసి మనకు మేజర్గా పేపర్ కరెక్షను నాకు తెలిసి కర్నూలు డిస్టిక్లో, అంటే కర్నూలు డిస్టిక్ వరకు నాకు తెలుసు. కర్నూలు అండ్ కడప, అనంతపురం ఈ 3 డిస్టిక్కి సంబంధించి నాకు తెలుసు, ఎందుకంటే మా మిత్రులు అక్కడ చేశారు ఆల్రెడీ. సో ఎలా చేశారంటే పేపర్ కరెక్షన్ లిబరల్గా జరిగింది, అంత టఫ్గా అయితే జరగలేదు. సో పేపర్ కరెక్షన్ లిబరల్గా జరిగింది. సో మరి 30 మార్కులు వచ్చిన వాళ్ళ సంగతి అంటే బార్డర్ కేస్ స్టూడెంట్ సంగతి ఏంటి అంటే కనుక వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఏం చేశారంటే ఎవరైతే బార్డర్లో ఉంటారో అలాంటి వాళ్ళ పేపర్ని మరొక్కసారి పరిశీలించి వారు పాస్ అవ్వడానికి ఎలాంటి అవకాశం ఉన్నా వాళ్ళని ఫెయిల్ చేయకుండా పాస్ చేయాలనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ మీకు బుక్లెట్లో కూడా ఇవ్వడం జరిగిందంట, వాళ్ళ ఆన్సర్ బుక్లెట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే 30 మార్కుల వరకు ఉంటారో అలాంటి వారిని మరొక్కసారి వారి పేపర్ కరెక్ట్ చెక్ చేసి ఏవైనా అవకాశం ఉంటే మరొక 5 మార్కులు వచ్చేలాగైతే పాస్ చేయమనేసి చెప్పడం జరిగింది. అండ్ టాపర్స్ పేపర్స్ కాస్త చూసి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగకుండా కాస్త జాగ్రత్తగా కరెక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈసారి అంటే కర్నూలు డిస్టిక్లో అయితే 100 ఎక్కువ రావడం జరిగింది. అంటే మీకు తెలిసే ఉంటుంది, కర్నూలు డిస్టిక్ పేపర్లు వేరే డిస్టిక్ వెళ్తాయి, వేరే డిస్టిక్ పేపర్లు కర్నూలు డిస్టిక్ వస్తాయి, ఇలా డిస్టిక్లు మారిపోతాయి. సో ఇక్కడ మా మిత్రుడు చెప్పడం అయితే ఎక్కువగా మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ అండ్ సైన్స్, తర్వాత ఈ సబ్జెక్టుల్లో అయితే 100 చాలా పడ్డాయి. లాంగ్వేజ్కి వచ్చేసి 99 అండ్ 98 ఎక్కువగా పడ్డాయి అనేసి మనకు సమాచారం. సో మీకు అనుకున్నట్టుగానే పేపర్ అయితే ఈజీగానే కరెక్షన్ జరిగింది. సో ఎవరైతే బార్డర్ కేసు ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా అయితే పాస్ అవుతారు. అండ్ ఏమీ రాయకపోతే ఇంకా వాళ్ళు కూడా ఏం చేయలేరు. మీరు ఖాళీ పేపర్ పెట్టొచ్చు అనుకోండి, మీరు పాస్ అవ్వడం చాలా కష్టమే. ఈ విషయాన్ని మాత్రం క్లియర్గా గమనించండి. ఏదో ఒకటి ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదో ఒకటి రాసినట్లయితే మీరు ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. మీరు ఏమి రాయకుండా ఎంటీ పేపర్ పెట్టారంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. సో ఈ విషయాన్ని గమనించండి. సో పేపర్ కరెక్షన్ దగ్గరగా జరిగింది. సో మ్యాక్సిమం ఈసారి పాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అన్ని కుదిరితే కృష్ణా జిల్లా ఈసారి టాప్లో రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ పేపర్లో ఈసారి మ్యాథమెటిక్స్ ఎక్కువ ఫెయిల్ అవుతారో అనేసి ఒక రూమర్ వచ్చింది కదా, అదేం లేదు. సో మ్యాథమెటిక్స్లో కూడా పాస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండబోతుంది. మ్యాక్సిమం ఓవరాల్గా అన్ని సబ్జెక్టుల్లో కూడా పాస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండబోతుంది. ఫెయిల్యూర్ పర్సెంటేజ్ ఈసారి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఇంకా గణనీయంగా తగ్గే అవకాశం కూడా ఉంది. సో పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఎంత అనేది మనం 20 తారీఖు తెలుసుకోవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఇన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్మన్ హూ నీడ్స్ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.